ఏపీ అభివృద్ధిలో సౌత్ లోనే నెంబర్ 1 అవుతుందన్నారు సీఎం చంద్రబాబు. ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సదస్సుకి హాజరైన ముఖ్యమంత్రి ప్రతి 50 కిలోమీటర్లకి ఓ పోర్ట్ ఉండేలా చర్యలు తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ సహా అనేక అంశాలలో ఏపీకున్న అనుకూలతల్ని పారిశ్రామికవేత్తలకు వివరించారు. అంతకుముందు సీఎం క్యాంపు కార్యాలయంలో సిఆర్డీఏ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు. ఏపీలో ఇక పోర్టుల పండగ. సౌత్ లోనే ఏపీ నెంబర్ 1. మారిటైమ్ లాజిస్టిక్స్ సమిట్ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్ గా మార్చుతామన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోగా రాబోయే రోజుల్లో రోడ్లు, రైలు, సముద్ర రవాణా పెరుగుతుందని చంద్రబాబు చెప్పారు. అలానే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి పెరిగేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారాయన. ఇక అమరావతికే తలమానికంగా నిలిచే క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి కూడా మాట్లాడారు. ఏఐ క్వాంటమ్ వ్యాలీ పరిధి పెరుగుతుందని గుర్తు చేశారాయన. టుడే ఐ యామ్ గోయింగ్ క్వాంటమ్ వ్యాలీ with artificial intelligence. Ratan Tata Innovation Hub we have started. 5 zones, 5 spokes we have created. Visakhapatnam GMR is leading. Rajamandri, one more zone, Greenco. Another zone, Vijayawada, local entrepreneur, our Mega. And Tirupati zone, Adhani. And also Anantapur zone, Jindal. They are all leading now. విశాఖ నోవాటర్లో ఏర్పాటైన ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమిట్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఏపీకి ఉన్న అనుకూలతలను వివరించారు. సుదీర్ఘమైన తీర ప్రాంతం, రైల్ కనెక్టివిటీ విషయంలో ఏపీ అడ్వాంటేజ్ ని చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు గుర్తు చేశారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఓ పోర్ట్ ఉండేలా పనులు చేయబోతున్నట్లు చెప్పారాయన. Every 50 kilometers we are going to have one port, hub and spoke model. We are going to develop that. That is our aim, that is our vision. We are going to develop that. అలానే ఎయిర్ కార్గో వసతులు పెంచాలని కూడా సభకు హాజరైన లాజిస్టిక్ కంపెనీల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ సమ్మిట్ లోనే ఎయిర్ కార్గో ఫోరం ఇండియా లోగోను సీఎం ఆవిష్కరించారు. మరోవైపు మంగళవారం సిఆర్డీఏ 52వ సమావేశంలో సీఎం క్యాంపు కార్యాలయంలో మరికొన్ని అభివృద్ధి పనులకు అథారిటీ ఆమోదం తెలిపింది. అమరావతిలో అభివృద్ధి పనుల కోసం దాదాపు 1800 ఎకరాల భూసేకరణ ద్వారా తీసుకునేందుకు సిఆర్డీఏకు అనుమతిచ్చారు. ల్యాండ్ పూలింగ్ కు రావాలని మరోసారి రైతుల్ని మంత్రి నారాయణ కోరారు. భూసేకరణ కంటే భూ సమీకరణ అయితేనే రైతులకు ఎక్కువ లాభమన్నారాయన. ఏదైతే బ్యాలెన్స్ మిగిలిపోయిన 18,000 ఎకరాలు ఉండదో సుమారుగా దాన్ని ల్యాండ్ పుల్లింగ్కి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజల్ని. లేదు మాకు ల్యాండ్ పుల్లింగ్ అంటే ల్యాండ్ అక్విజిషన్ బెనిఫిట్ అంటే ల్యాండ్ అక్విజిషన్కి పోతాం. అది వాళ్ళకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ల్యాండ్ పుల్లింగ్ అయితేనే ఎక్కువ బెనిఫిట్ అవుతారని మేము అనుకుంటున్నాం. బట్ ల్యాండ్ అక్విజిషన్ అంటే ల్యాండ్ అక్విజిషన్. మరోవైపు ఏజీసీలో మౌలిక వసతుల కల్పనకు టెండర్లు దక్కించుకున్న సంస్థకు లెటర్ ఆఫ్ అథారిటీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఉన్న ఏడీసీఎల్ తరహాలో కొత్తగా మరో ఎస్పీవీ ఏర్పాటుకు అథారిటీ ఆమోదం తెలిపింది. ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ, ఎన్టీఆర్ విగ్రహం వంటి కీలక ప్రాజెక్టుల నిర్మాణం కోసం కొత్తగా ఎస్పీవీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.